కార్డు నీ గుద్దమ్మగా చూలే నాకు నువ్వు కార్డు ఇస్తున్నావు కురంపల్లి లచ్చవే కొడుకునే గంత మాట అంట ఒకటేసారి కార్డు నీ గుద్దమ్మగా చూలే నాకు నువ్వు కార్డు ఇస్తున్నావు కురంపల్లి లచ్చవే కొడుకునే గంత మాట అంట ఒకటేసారి నువ్వు కట్నం వేసేది ఉందమ్మా కట్నం వేసేది ఉంది మీ ఆయన కట్నం వేసేది ఉందంటే పట్నం మొత్తం అమ్మ మనవాడు మా నాయన పట్నం మొత్తం అమ్మ మనవాడు మా నాయన మరియమ్మ తెలుసా మరియమ్మ మా నాయనమ్మ మరియమ్మ తెలుసా మరియమ్మ మా నాయనమ్మ మరి 5,000 వరకేసి మా నాయన సరే పెళ్లి పిల్లని అయితే చెయ్యి కట్నం తర్వాత కానీ ఊరి పేరు తూర్పు తక్కెళ్ళి పెళ్లి ఊరి పేరు తూర్పు తక్కెళ్ళి పెళ్లి సరే 5,000 ఏమవుతుంది కానీ ఓ ఏట నిప్పి సరే 5,000 ఏమవుతుంది కానీ ఓ ఏట నిప్పి హలో గైస్ వెల్కమ్ టు స్వామి అఫీషియల్ కామెడీ. సో గైస్ ఈ రోజు వీడియో వచ్చేసి అమ్మమ్మ నా పెళ్లి అమ్మమ్మ నా తాత నా పెళ్లి తాత అని కార్డులు ఇవ్వాలి కార్డులు ఇచ్చి ఫన్ అంటే ఫన్ వీడియోలు తీయాలి. సో గైస్ వీడియో చూసే ముందు లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ వీడియోలు ఎవరిని ఇబ్బంది పెట్టే విషయం కాదు, ఓన్లీ ఫన్ అంటే ఫన్. చూద్దాం మనం పెళ్లి కార్డ్స్ ఎవరెవరు ఎట్లెట్లా రియాక్షన్ అయితే. చలో వీడియోలకైతే వెళ్ళిపోదాం పదండి. ఏమైంది ఈడెవరు ఈడవున్నారు మేము ఆడంతా దేలా ఆడుతున్నాం పెళ్లి 6 తారీఖు నాదేనే కార్డు తీసుకో ఆయన కూడా ఒకటి గుర్తుపట్టలేదా కురంపల్లి వచ్చే కొడుకునే గుర్తుపట్టలేదా కురంపల్లి వచ్చే కొడుకునే లక్ష్మే కొడుకుని ఓ అమ్మ ఇద్దరు నన్ను గుర్తుపడతలేరా మీరు? మా ఇంటి పేరే కురంపల్లి లక్ష్మే కొడుకుని కురంపల్లి మా ఇంటి పేరు. ఏ ఊరు మీది? మాది ఈ ఊరే మా ఇది దీన్ని ఏమంటారు దామెరా గుర్తుపట్టలే ఓ అమ్మ గింతగానం గుర్తుపట్టకపోతే ఆయన ఎవరు నాకేం గుర్తే కార్డు ఇవ్వను మా నాయన తక్కలపల్లి గిరే గీ దగ్గర లెఫ్ట్ సైడ్ తూర్పు తక్కల పెళ్లి అంతేగా కార్డు ఇచ్చిన 6 తారీఖు పెళ్లి రారి నువ్వు నాకు తెలిసి గుర్తుపట్టలే నన్ను మా నాయన తెలియదా నీకు? కురంపల్లి లచ్చమే మా నాయన నాకు అర్థం కాలేదు సార్. ఇక మమ్మల్ని ఏమో గుర్తుపడతారు మా నాయనలు ఇస్తేనేమో గుర్తుపడతారు అట్లా 6 తారీఖు పెళ్ళి సరేనా? కార్డు మళ్ళీ నాకు ఇస్తావు అట్లా సరేనా? రారి మర్చిపోకరు సరేనా? గుర్తుపట్టినా గుర్తుపట్టలేదా? లక్ష్మయ్య కొడుకుని కురంపల్లి లక్ష్మయ్య కొడుకు లక్ష్మయ్య కొడుకుని కురంపల్లి లక్ష్మయ్య కొడుకు అట్లా 6 తారీఖు మర్చిపోకుండా రారి. ఎప్పుడు వస్తావు? ఏం వస్తాడేమో వంటలు ఇక రాడా ఇక లక్ష్మయ్య కొడుకు అంటే ఆ మాత్రం రాడా తీయాలా? అయ్యో చదివే నువ్వు నాకు తెలిసి గుర్తుపట్టలేదు కదా నన్ను నిజం చెప్పు. అంతేనా? 6 తారీఖు రా. అది మన ఆయన కట్నం గిట్ల ఏమన్నాడు అర్థమైందా నీకు? పెళ్ళికి 5,000 వేసిండట. 5 తారీఖే రా నైట్ పెళ్లి పిల్ల చేస్తారు. అవును లక్ష్మయ్య కొడుకు నీ కొడుకు పెళ్ళికో బిడ్డ పెళ్ళికో నాకు కూడా తెలియదు. అవును లక్ష్మయ్య కొడుకు నీ కొడుకు పెళ్ళికో బిడ్డ పెళ్ళికో నాకు కూడా తెలియదు. మరి 5,000 వేసిన అని చెప్పి నాతో ఆయన పెళ్ళికి 5,000 ఎట్టేస్తారు. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. మీ అత్తగారు మాకేం తెలిసే కురంపల్లి మాది కురంపల్లి ఊరు కాదు కురంపల్లి లక్ష్మయ్య కొడుకుని రావచ్చు కానీ మా తక్కల పెళ్లి మా అత్తగారు కురంపల్లి కానీ అదే అదే కొడుకు పెళ్లి 5,000 వేసిన అని చెప్పిండు మా నాయన. అసలు నా పిల్లలు పెళ్లి చేయలేక మరి 5,000 వాళ్ళకి వేసిండు. నీ పేరేం పేరు? ఇంకో మళ్ళీ గిట్టుండే మేము ముగ్గురు ఉన్నాం మళ్ళీ ఒకరు కాదు ముగ్గురు ఉన్నారు. సరే నీకే వేసి ఉండొచ్చు నాకు తెలిసినంత వరకు అయితే. నేను నా పిల్ల పెళ్లి చేయలేదు. మరి 5,000 వరకు వేసి మా నాయన. సరే పెళ్లి పిల్లని అయితే చెయ్యి కట్నం తర్వాత కానీ సరేనా?
సరే ఆ? సరే సరే నీకే వేసి ఉండొచ్చు నాకు తెలిసినంత వరకు అయితే. నేను నా పిల్ల పెళ్లి చేయలేదు మరి 5,000 వరకు వేసి మా నాయన. తెలియదు నాకు. సరే పెళ్లి పిల్లలు అయితే చెయ్యి కట్నం తర్వాత కానీ సరేనా? సరే ఆ? సరే 600 కార్డులు కొట్టించిన. ఇక ఎన్ని గురించి నేను చెప్తా నువ్వు చెప్తే అయితే నాకు దూరం మాట మాట్లాడుతావు కానీ 5,000 కట్ట వేసిండు మా నాయన అంటే వేసి నేను పిల్లల పెళ్లి చేయకపోతే నాకు కట్ట పెట్టేసి నీకైతే వేసిన అని చెప్పిండు నాతోనైతే. మరి మళ్ళీ ముగ్గురు అంటున్నావు వాళ్ళకు కూడా వేసినావు. ముగ్గురు నలుగురు ఉన్నాం మేము మళ్ళీ కానీ నన్ను గుర్తుపట్టినావా ఫస్ట్? నేను గుర్తే పట్టలేదు బాబు ఇంతవరకు నేను గుర్తుపట్టలేదు గట్ట అంటే అవునే మరి 5,000 ఎవరికి వేసి ఉండొచ్చు మా నాయన? మా ఈయన పెళ్ళికి వేసినావు. మా ఓ పెళ్ళికి సిగ్గులేదు బాబు నీకు నా పెళ్ళికి ఏం చెప్తావు మరి 5,000 ఎవరికి వేసి ఉండొచ్చు మా నాయన? మా ఈయన పెళ్ళికి వేసినావు. మా ఓ పెళ్ళికి సిగ్గులేదు బాబు నీకు నా పెళ్ళికి ఏం చెప్తావు నీ పెళ్ళికి వేసినట్టు నువ్వు. ఓ పెళ్ళికి నీ పెళ్ళికి ఆయన సిగ్గుపడుతున్నంటే ఈయన పెళ్ళికి వేసి ఉండొచ్చు, నీ పెళ్ళికి వేసిన ఆడే. నా పెళ్ళి అయింది నీ పెళ్ళి అయింది మన అలా అయి ఉండి ఇట్లా అన్ని అవుతుంది. మా నాయన నీకన్నా జర ముసలోడే. ఏడవుంది మీ నాయన మా నాయన ఈడ కిస్సాపిల్ల పట్నం మొత్తం మా మనవాడు మా నాయన. పట్నం మొత్తం మా మనవాడు మా నాయన. కావచ్చు కానీ నువ్వు చెప్పే దూరం నాకు 5,000 కట్ట వేసి నువ్వు పెళ్లి అయితే నీ గుర్తుకుందా గుర్తుకులేదు. సరే 5,000 ఏమవుతుంది కానీ ఓ ఏట నిప్పి. సరే 5,000 ఏమవుతుంది కానీ ఓ ఏట నిప్పి. ఏం మాట్లాడుతున్నావురా? అమ్మా ఏం ఫీల్ ఉన్నది మామ ఈడ. ఇప్పుడైతే నీకు ఏమి తెలియదు బాబు నాకు అర్థం కానీ ఎందుకు చెప్పి నాకు చెప్పింది ఏట నిప్పి. నేనేమంటున్నా ఎందుకు చెప్పు 5,000 కట్నం వేసింది మా నాయన. ఆయన మా ఆయన ముసలోడు, ఆయన గిరికేడు వస్తాడు. మా నాయన కార్లు ఇస్తే నేనే వద్దును. మా నాయనే వచ్చు. మీ ఆయన కార్డు ఇచ్చినట్టుగా అలా ఉన్నట్టుగా నీకు అన్ని ఫోన్ నెంబర్ గీ నెంబర్ మొత్తం ఒకటి అలా రాసి ఉంటాయి. అవును అవి చదువుకొని రా నువ్వు కానీ నేను నా పిల్లల పెళ్లి నేనే ముసలి కావచ్చు నా పిల్ల పెళ్లి 5,000 కట్నం వేసిన చెప్పి నాకు చెప్తే నీకేసిన అంటాడు. నీకేసిన నీ పెళ్ళికి నువ్వు అన్నీ ఉల్టా అగో అవును అనే నేట మా పిల్ల పెళ్లి చేసిన మా పిల్ల పెళ్లి చేసిన నేను మన ఆయన చెప్తు నువ్వు మీ పిల్లల పెళ్లికి అన్న మా 5,000 కట్నం వేసి చెప్తుండే నేను తమిళ పెళ్లి చేసిన చెల్లి తమిళ దాకా పెళ్లికి అయితే మరి నేను పెళ్లి ఏం చేసిన మన ఆయన కట్నం వేసిన 5,000 అని కార్డు ఇవ్వన్నాడు. నీ కార్డు నీకు నీ బుద్ధమ్మగా చూడలేదు నాకు నువ్వు కార్డు ఇస్తున్నావు 5,000 కురంపల్లి లచ్చవే కొడుకునే గంత మాట అంటే ఒకరేసారి. కార్డు నీకు నీ బుద్ధమ్మగా చూడలేదు నాకు నువ్వు కార్డు ఇస్తున్నావు 5,000 కురంపల్లి లచ్చవే కొడుకునే గంత మాట అంటే ఒకరేసారి. మన ఆయన తెలియదు నీకు కట్నం ఏమవుతుంది అని ఏట నిప్పి అంటున్నావు. మరి ఇంకేంది అరే నిజమే. మరి ఎవరికి వేసినావు? ఈయన మళ్ళీ అయితే వేసిన కట్నం మళ్ళీ ముగ్గురు మళ్ళీ ఏమి ఈయననే ఇక ముగ్గురు ఉన్న ఓ ఏటనే ఉంది ఇప్పిస్తానికి నాకు అర్థం కాదు. సరే సరే థ్యాంక్ యూ. ఏం తాగిలే అమ్మ టీవీలో వస్తావే అమ్మ. వచ్చినమా వానా అన్న పెళ్ళి డోలర్ చేస్తున్నా. మాలే డోలర్ చేస్తున్నావు. గుర్తుపడలే నేను. ఇంకా మంచిగా కాదు జోలి. కురంపల్లి లచ్చేమో కొడుకుని నలవెల్లి అమ్మ నేననేది కురంపల్లి లచ్చే కొడుకుని తెలియదా నేను? నలవెల్లి అమ్మ నేననేది కురంపల్లి లచ్చే కొడుకుని తెలియదా నేను? కార్డు తీసుకో. నీ ఊరో తెలియదా? నిన్ను గుర్తుపట్టే వచ్చినావు నలవెల్లి నువ్వు ఇంటికాడ లేకపోతే. కార్డు మనిషిని గుర్తుపట్టాను. కార్డు ఇస్తారు ఎవరన్నా? మా ఇంటి పేరు కురంపల్లి, మా నల్లవెల్లి. మా ఇంటి పేరు కురంపల్లి లక్ష్మయ్య కొడుకుని నేను. మా ఇంటి పేరు కురంపల్లి, మా నల్లవెల్లి. మా ఇంటి పేరు కురంపల్లి లక్ష్మయ్య కొడుకుని నేను. ఇంటికాడ తాళం వేసి ఉందని ఇక్కడికి వచ్చిన. మీ ఇంటి పేరు నీ జోలి గమ్మదు. మీ ఇంటి పేరు నీకు తెలుసు నాకు తెలుసు ఏటా. మన ఆయన పంపించుడు.
మన ఆయన పంపించిండు. ఆయన పంపించింది. మా ఇంటి పేరు చెప్పు, నువ్వు తెలిసిన సుద్ది. మీ ఇంటి పేరు నాకు తెలియదు. మీ ఆయన పేరు ఏం పేరు అన్నాడు. మీ ఆయన పేరు ఏం పేరు చెప్పు. నల్లవేలే నేనలేదు. కురంపల్లి లచ్చయ్య కొడుకు నన్ను గుర్తుపడతలేదు. గుర్రపల్లి లక్ష్మి ఎవరో ఏమో నాకు తెలియదు అని తీసుకో తీసుకో దోలాడు దొరుకుతున్నాను 6 తారీఖు పెళ్లి రారి. వస్తావా? ఈ బాబాయ్ తెలుసు. కార్డు ఇచ్చినప్పుడు రారా? మరి రారి. సరేనా? ఎప్పుడు వస్తారు పెళ్లికి? టైంకి ఎన్ని గంటలకు? డేట్ చూసుకున్నావా? నన్ను గుర్తుపట్టినావు అసలు నువ్వు? కురంపల్లి లచ్చయ్య కొడుకునమ్మా. నన్ను గుర్తుపట్టినావు అసలు నువ్వు? కురంపల్లి లచ్చయ్య కొడుకునమ్మా. ఎన్ని తారీఖు వస్తారు పెళ్లికి? అవును, జూన్ 6 తారీఖు. నా ఉదయానికి వస్తుంది. ఇంటికాడ మర్చి వచ్చి నేను ఈడికి వస్తే ఇంటికాడ అంటే ఈడ మార్కెట్లు ఇద్దామని వస్తే గుర్తుపట్టి నేను ఇస్తున్నా. మన ఆయన ఇలా ఆయనకి ఇవ్వన్నాడు. ఇలా ఆయన పేరు, మీ ఆయన పేరు ఏం పేరు చెప్పి మర్చిపోతున్నాను నేను. కార్డు వస్తావుగా 6 తారీఖు? పిలిపిలా అని చేస్తావా? పిలిపిలా అని ఎందుకంటే మాట్లాడుతున్నావు? నువ్వు ఇచ్చిన పత్రిక ఇచ్చిన తప్పడ పోవాలి. అవన్నీ అవసరమా నువ్వు మాట్లాడేది? నువ్వు కట్నం వేసేది ఉందమ్మా. కట్నం వేసేది ఉంది మీ ఆయన. కట్నం వేసేది ఉందంటే నువ్వు కట్నం వేసేది ఉందమ్మా. కట్నం వేసేది ఉంది మీ ఆయన. కట్నం వేసేది ఉందంటే ఓ పెద్దమ్మా ఈడవు నా నేను దేలాడు చచ్చిపోతున్నా. కార్డు పెళ్ళి వాడ కనిపించడం ఆనిచ్చి అట్లా పోయే వరకు మళ్ళీ ఈడ ఏ ఇంటికి ఏం పోతాం అంత దూరం అంట. 6 తారీఖు పెళ్ళి. ఏ ఊరు మీద నేనేం గుర్తుపట్టపోతే? నన్ను గుర్తుపట్టలేదా నువ్వు? మా నాయన తెలియదు. పరిచయం లేదే పట్నం ఆమె నా గుర్తుపట్టలేదు అంటే ఇక పోయింది పో. పరిచయం లేదే పట్నం ఆమె నా గుర్తుపట్టలేదు అంటే ఇక పోయింది పో. కురంపల్లి లచ్చయ్య కొడుకునమ్మా. మా ఇంటి పేరు తెలుసా? నువ్వు గుర్తుపట్టలే కదా నన్ను? ఓలు రాములమ్మ వాళ్ళ అన్న కొడుకుని. కురంపల్లి లచ్చయ్య కొడుకుని. ఆయన అన్న లచ్చయ్య లేడా? నువ్వు నన్ను గుర్తుపట్టలే. నాకు అర్థమవుతుంది. నేను దేలాడుకుంటే పోయిందని ఈ దాకురికి వచ్చిన ఏమంటే అట్లా రా. సరేనా? ఏ ఊరా? ఇంటికాడ కాదు. అరే ఇట్లా ఆమె ఇంకా గుర్తే పట్టలే నన్ను. ఇంకా గుర్తే పట్టలే నన్ను. గుర్తుపట్టలే. లచ్చయ్య కొడుకు. లచ్చయ్య తెలియదా నీకు? మరియమ్మ తెలుసా? మరియమ్మ మా నాయనమ్మ. మరియమ్మ తెలుసా? మరియమ్మ మా నాయనమ్మ. నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వు గుర్తుపట్టలేగా? పెళ్ళి మాల్కానే. మా తాత తెలుసా నీకు? కురంపల్లి రాములు. కూరగాయలకు వచ్చే రాములు. అలా మనవన్ని వస్తావుగా? ఎన్ని తారీఖు వస్తారు? అల్లా 6 తారీఖు ఉంది. మళ్ళీ ముంగల రారా? పెళ్లి పిల్లని గిట్ట చేయరా? పెళ్లి పిల్ల అని చేసేది. కట్నం వేసిరంట ఇళ్ళకు మా నాయన గిట్ట అట్ట. అట్లా కట్నాలు ఉంటాయిగా, అవన్నీ ఉంటాయిగా అయ్యా. అట్లా అట్లా బండి గురించి ఏమో ఇప్పుడు పెళ్లికి రా అని ఫోన్ చేస్తుందట. అట్లా మర్చిపోకు. పెళ్లి పిల్లని చేయరు. ఒక రోజు ముందే వచ్చి 5,000
5,000 కట్నం వేసిందనా మాకు మా ఎవరి పేరు చెప్పి 5,000 ఎవరికైతే కట్నం మీరు. మీకే మాకే అంటే మా మామ పేరు ఏం పేరు మా అమ్మ పేరు ఏం పేరు చెప్పు. మీ మోహన్ పేరు మీ మహా పేరు నీకెరక నాకేమరక ఈమె యాదమ్మ అని పెద్దమ్మ అని తెలిసే నేను ఉరుకొచ్చిన ఆడ దురుకొచ్చిన 5,000 కట్నం మా కురంపల్లి వాళ్ళు మాకు ఎవరు ఏమీ లేదు అసలు. పురం 5,000 వేసిండు మా నాయన వేసిండు మా తాత వేసిండు ఎవరికి వేసిండో నాకు తెలియదు. మీకే పెద్దమ్మ యాదమ్మకి వేసిన అని చెప్పిండు మీ ఆయన పేరు ఏం పేరు చెప్పిండు మా ఆయన పేరు తెలియదు. మీరు 5,000 కట్నం అంటే మాకు నాకు నా మన పెద్ద మంది నేను పెళ్ళి అయిన కానీ కూడా మాకు కురంపల్లి పరిచయం ఎక్కువ మనుషులు లేరు మాకు. నీ పెళ్ళికేసిన మాది కురంపల్లి ఊరు కాదు కురంపల్లి ఇంటి పేరు ఊరు పేరు ఊరి పేరు తూర్పు తక్కెలపల్లి పేరు ఊరి పేరు తూర్పు తక్కెలపల్లి అమ్మ ఏం ఫీల్ ఉన్నది మామ తూర్పు తక్కెళ్ళ పెళ్ళి మాకు అక్కడ చుట్టాలే లేదు తక్కెళ్ళ పెళ్ళి చుట్టాలు లేదు కాటెట్ట తీసుకున్నావు నేను అందుకని అడ్రస్ అందుకనే గుర్తుపట్టలేదని మా తాతను గుర్తుపట్టినావు కురంపల్లి రావులని ఈ రావాలంటే మాకు ఎప్పుడు కూరగాయలు వేసుకుపోయాయి దుర్గాల మనవని నేను మనవనే కానీ నువ్వు 5,000 కట్నం వేసాడు మాకు తక్కెళ్ళ పెళ్ళి మాకు చుట్టాలే లేరు. నీ పేరు యాదమ్మనేగా పేరు యాదమని అమ్మ నేను పెద్దమ్మని గుర్తుపట్టినా 5,000 మీకు కట్నం వేసారు 20 నాకేం తెలియదు అలా ఊరు తెలుసు అన్ని తెలుసు తక్కెళ్ళ పెళ్ళి ఎవరు ఈవెన్ గుర్తుపట్టి ఆన చురుకొస్తున్నా నేను తక్కెళ్ళ పెళ్ళి మాకు చుట్టాలు లేరు. మా నాయన పేరు కురంపల్లి లక్ష్మయ్య పోయి కానీ 15 పోయి సాయ బాగాలేదు. వస్తావా వస్తాం కట్నం మర్చిపోకురి కట్నం మాకు నేను ఇంట్లో మా ఇంట్లో నేనే పెద్ద మంచి నాకు గుర్తు లేకుండా 5,000 మీ ఆయన అడుగు ఏ గాల ఆయనని తక్కెళ్ళ పెళ్ళి మాకు చుట్టాలే మీ పెళ్ళికేసిన అడుగు మా పెళ్ళికి మరి అటగిటి వేసినాం మా పిల్లల పెళ్ళిళ్ళకి నాకు ఇంకా మాకు వీణ పెళ్ళి ఊరు చుట్టాలి మా కోడలు ఇక్కడ ఉండు చుట్టాలి మాకు ఇక ఇప్పుడు కురంపల్లి లక్ష్మయ్య రాములు లేరు మాకు చుట్టాలు. కులంపల్లి ఎవరు అంటే ఇప్పుడు 20 రావులా ఆ రావుల మనవరాల గురించి చుట్టాలి ఇప్పుడు మాకు ఆ పిల్లని పెళ్లి గుడ్డాలకి ఇచ్చిన పిల్లకి వెళ్ళి మరి గాల తరపు నుంచి వాళ్ళు మా మా గాలు మా పాలు వాళ్ళు కులంపల్లి ఎవరు అంటే ఇప్పుడు 20 రావులా ఆ రావుల మనవరాల గురించి చుట్టాలి ఇప్పుడు మాకు ఆ పిల్లని పెళ్లి గుడ్డాలకి ఇచ్చిన పిల్లకి వెళ్ళి మరి గాల తరపు నుంచి వాళ్ళు మా మా గాలు మా పాలు వాళ్ళు ఈయనే ఉందిగా ఓ సినమ్మ బానా కాడు పెళ్లి పెళ్లి 6 తారీఖు 6 తారీఖా మరి గిడిస్తారు నాయన ఇంటికి రారా? ఈ ఇంటికి ఓడొస్తాడు ఇక మార్కెట్లో అందరికి ఇస్తున్నాం ఇచ్చినాం ఇక్కడ కలవకుండా ఉండేవా నేను ఇంటికి వస్తారు ఇక ఇంటికి వస్తాను. సరే నాయన వస్తుంది. చూసినావా కాటుడు ఎన్ని తారీఖు పెళ్లి చదువు చదువు చదివి వస్తా తమ్ముడు లేదు 6 తారీఖు పెళ్లి వచ్చే 6 తారీఖు వచ్చే నెల ఉందిగా. ఇప్పుడు వచ్చే నెల అంటే ఇంకా 27 రోజులే ఉంది మొన్న నిన్ననే 6 తారీఖు అదే నిన్ననే పోయింది ఈ నెల 28 రోజులేగా అవును కట్నం ఇట్లా పెళ్లి పిల్ల అని చేస్తారుగా అన్న అడుగుతుండు గుర్తుపట్టినావా నన్ను ఎవరు నేను ఎవరు కార్డు తీసుకుంటే మళ్ళీ నన్ను ఏ ఊరు అని అడగబడుతుంది మరి నువ్వు ఎట్లా అంటున్నావు గుర్తుపట్టినవా అని తెరటి పెళ్లి కాదు అమ్మ గుర్తుపట్టింది బాగా గుర్తుపట్ట మరి గత చేస్తున్నాను గుర్తుపట్టిన బాగా అందుకే మీరే చెప్తున్నారు.